చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జంప్ అయిపోయారు. నిజమేనా? అంటే నిన్న కేసీఆర్ నిర్వహించినటువంటి ఏదైతే ఎంపీ సమావేశాలకు సంబంధించినటువంటి భేటీలో రంజిత్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ ప్లేస్కి సంబంధించి కూడా ఎవరైతే టీడీపీలో ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో అతడు తన కుమారుడి కోసం ఆ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదొక రీజన్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఎంతో వ్యతిరేకత ఉందో ప్రజల్లో కొట్టొచ్చినట్లు కనపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీగా అటు పోటీ చేసినా కూడా ఏం లాభం లేకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కూడా చాలామంది నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జంప్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కోణంలోనే అంటే ఒక రకంగా ఆయన సమాచారం కూడా ఇవ్వలేదు. అంటే ఆయన ఎవరైతే నేతలు ఉన్నారో ఆ నేతలకు మాత్రం ఒక హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి నేను ఎంపీగా చేవేళ్ల నుంచి పోటీ చేసే అవకాశం లేదంటూ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఆ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ మీటింగ్కి కూడా రంజిత్ రెడ్డి హాజరు కాకపోవడం అనేది రెండు రీజన్స్గా అయితే మనం చూడాలి. మొత్తం మీద తెలంగాణకి సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కాంగ్రెస్ 6 గ్యారంటీలతో కూడా ముందుకొచ్చింది, గెలిచింది. ఇక 6 గ్యారంటీలు కూడా ఉన్న 100 రోజులు కంప్లీట్ అయ్యేలోపు కూడా అమలు చేసే దిశగా ఎక్కడికక్కడ సభలు ఏర్పాటు చేస్తూ అంటే లోక్సభల్లో కూడా తన సత్తా చాటుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఉన్నటువంటి పల్స్ని తెలుసుకున్న నేతలందరూ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా రంజిత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఈసారి ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి జంప్ అవుతున్నారు. మొత్తం మీద ఆయన గైర్హాజరు అవ్వడానికి గల కారణం అయితే ఒకటి బీఆర్ఎస్లో విముఖత చూపిస్తున్నారు. అంటే ఒక రంజిత్ రెడ్డే కాదు, మొత్తం మీద ఎక్కువ మంది నేతలు కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈసారి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది జంపింగ్ జపాంగ్లు అవుతున్నారు, పక్క పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఇక రంజిత్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆయన మాత్రం ఈసారి విముఖత చూపించారు. అది అధినేత స్థాయి వరకు ఆయన డైరెక్ట్గా చెప్పబోయినప్పటికీ కూడా ఆయన సన్నిహితుల ద్వారా ఈ సమాచారం చేరవేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రంజిత్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఎంపీగా పోటీ చేసేటువంటి నేతలందరితో కూడా అక్కడ సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది.